హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డు ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి మరి మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. హ్మ్. రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు కొంతమంది ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్‌కి. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేశారో వాళ్ళని వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయాలి అనే విధంగా కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి వాటిపైన ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అనే విధంగా మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం గదా! అయితే అది ప్రాసెస్ మరి ఎంతవరకొచ్చింది? మరి నిజంగా ఫేక్ సర్టిఫికేట్స్ గుర్తించే పనిలో ఉందా? మరి ప్రాసెస్ ఎంతవరకయింది? మరి ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరైతే సబ్మిట్ చేసిర్రో అంటే సర్వీస్ ఉన్న క్యాండిడేట్స్ 20 మార్క్స్ వెయిటేజ్ కోసము కొందరు సర్వీస్ లేకున్నా కూడా సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు వెయిటేజ్ ఉన్న క్యాండిడేట్‌గా కన్సిడర్ చేసి వాళ్ళకు మార్క్స్ యాడ్ చేయాల్సి ఉంటది. అయితే వాళ్ళను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి మార్క్స్ యాడ్ చేయకుండా ఎవరైతే రియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మార్క్స్ యాడ్ అయ్యే విధంగా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టిరో వాళ్ళకు వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు వెరిఫై చేసిన తర్వాతనే మార్క్స్ యాడ్ చేయాలని మనం మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి సమాధానంగా వాళ్ళు వెరిఫై కూడా చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి క్యాండిడేట్స్‌ని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎవరైతే కొంచెం ఫేక్ అని వాళ్ళకు డౌట్ ఉందో, ఫేక్ అని తేలిపోయిందో ఫేక్ ఉన్న క్యాండిడేట్స్‌ని అందరిని ఒక లీస్ట్ అవుట్ ప్రిపేర్ చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో వాళ్ళకి లీస్ట్ అవుట్స్ కూడా పంపించారంట. ఆ లీస్ట్ అవుట్స్‌లో ఉన్న క్యాండిడేట్స్ నిజంగా వాళ్ళకు సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళు సర్వీస్ చేశారా? సర్వీస్ బుక్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా చూసి వాళ్ళకి అటెండెన్స్ అవన్నీ ఉన్నాయా అని వెరిఫై చేసి డీఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి మళ్ళీ ఆహ్, రిపోర్ట్ వాళ్ళకి ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్ వాళ్ళకి రిపోర్ట్ ఎళ్తుంది. ఈ విధంగా వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం డీఎంహెచ్ఓ ఆఫీస్‌లకి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వాళ్ళకి లిస్ట్ అవుట్స్ పంపించారంట. వీళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి పంపించిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్‌ఔట్ చేసి ఎవరైతే రియాలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ ప్రొవిజనల్ లిస్ట్‌లో యాడ్ చేయడానికి అవకాశాలున్నాయి. అయితే రియాలిటీ ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే లేరో వాళ్ళకు మరి ఈ ఎగ్జామ్‌లో ప్రొవిజనల్ లిస్ట్‌లో వాళ్ళని పూర్తిగా తొలగిస్తారా? లేకపోతే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటదా అనే దాని గురించి ఆలోచిస్తే వాళ్ళకి మోస్ట్‌లీ అయితే ప్రొవిజనల్ పనిష్మెంట్ గురించి అయితే మనం మాట్లాడం గానీ, ప్రొవిజనల్ లిస్ట్‌లో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకైతే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ మార్క్స్ అయితే యాడ్ చేయకపోవచ్చు. ఇంగా లేదంటే వాళ్ళను కంప్లీట్‌గా ప్రొవిజనల్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌లో మాత్రం యాడ్ చేయకుండా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుండొచ్చు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అనేది అది చిన్న విషయం గాదు. ఒకవేళ అలా ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైతే పెట్టిర్రో వాళ్ళకి ప్రొవిజనల్ లిస్ట్‌లో మార్క్స్ యాడ్ చేయకుండా ఉండడం గానీ, లేదంటే వాళ్ళ నేమ్ కంప్లీట్‌గా లేకుండా ఉండడం గానీ, ఆ రెండిట్లో ఏదో ఒకటి జరగొచ్చు. అయితే ఇప్పుడు మనకు కొన్ని వాట్సాప్ గ్రూప్‌లలో గూడా కొన్ని చూస్తున్నాం మనము. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఫేక్ సర్టిఫికేట్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారని గ్రూప్‌లలో కొన్ని ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్ళకి తెలుస్తది ఈ విషయం. ఇంక బయట పెట్టడము, సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకని నేను పెట్టట్లేదు గానీ చూసాను నేను గూడా గ్రూప్‌లలో ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది అని లిస్ట్ అవుట్స్ కూడా వచ్చినాయి. గ్రూప్‌లలో కూడా షేర్ అవుతున్నాయి. అది కొంతమందికి అందరికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని వాళ్ళకి తెలవకపోవచ్చు గానీ, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్న లిస్ట్ ఏఎన్ఎం గానీ, స్టాఫ్ నర్స్ నుంచి గానీ ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నట్టు ఆహ్, తెలుస్తుంది. సరే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఆహ్, వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అవి ఎవ్వరికీ ప్రాబ్లమ్ గాదు దీనివల్ల. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళని మాత్రమే గుర్తించడానికి ప్రాసెస్ జరుగుతుంది. దీనివల్ల ఎవరికీ ఏం నష్టం గాదు. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్ అయితే వాళ్ళు టెన్షన్ పడాల్సిన విషయం. మనందరికీ న్యాయం జరగడం కోసమే ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను షేర్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషనల్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.